తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మేడారం జాతరకు వేలాది వాహనాల రాకతో ఇంకొక వైపు ట్రాఫిక్ జామ్ విపరీతంగా కనిపిస్తోంది. వచ్చిన వాళ్ళంతా ఒక్కసారిగా తిరుగు ప్రయాణం అవ్వడంతో నిన్న సాయంత్రం నుంచి ఎక్కడికక్కడ జామ్ ప్యాక్ అయిపోయి కనిపిస్తున్నాయి రోడ్లు. ట్రాఫిక్ క్లియరెన్స్లో అటు పోలీసులు ఇటు అధికార యంత్రాంగం కూడా చేతులెత్తేసిన పరిస్థితి. పస్రా మేడారం తాడ్వాయి మేడారం మధ్య కిలోమీటర్ల మేర వేలాది వాహనాలు నిలిచిపోయి కనిపిస్తున్నాయి. తాడ్వాయి పస్రా మధ్య 16 కిలోమీటర్ల ప్రయాణానికి 12 గంటల సమయం పట్టింది. దీంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ముందు కదులుతున్న పరిస్థితి చూస్తున్నాము. రాత్రంతా కూడా గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేడారం మహాజాతర నుంచి మా ప్రతినిధి సంధ్య మనకి లైవ్ లో కనిపిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. సంధ్య, సో ఇవాళ్టితో పరిసమాప్తం కాబోతోంది జాతర. అమ్మవార్ల వన ప్రవేశంకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇంకొక వైపు ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తీవ్రంగా కనిపిస్తున్నాయి. మరి అధికారులు దాని క్లియరెన్స్ దిశగా ఏమైనా చర్యలు చేపడుతూ ఉన్నారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేడారం మహాజాతరలో చివరి రోజు 4వ రోజు చివరి ఘట్టానికి మనం చేరుకున్నాము. ఇవాళ నలుగురు దేవరులు కూడా వన ప్రవేశం చేయడంతో జాతర పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఇవాళ చివరి రోజు కూడా అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలి వస్తున్నారు. 3 రోజులు కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క సారక జాతర జరిగింది. జాతర మొదటి రోజు సారలమ్మ పగిడితరాజు గోవిందరాజుల రాకతో ప్రారంభమైంది. జాతర సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెడితే మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో సారలమ్మ పగిడితరాజు గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఆ తర్వాత 2వ రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో ఇక అసలు జాతర మొదలైపోయింది అని చెప్పొచ్చు. 2వ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత ఇంకా చూడాలి భక్తుల సంఖ్య. అంతకు ముందొకెత్తు ఆ తర్వాతకెత్తు అన్నట్టుగా జాతర పరిస్థితి అంతా కూడా మారిపోయింది. భక్తులు కూడా ఊహించని విధంగా నిన్న ఒక్కరోజే పెద్ద సంఖ్యలో రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా క్యూ లైన్లలో భక్తులు ఎదుర్కొన్నారు అని చెప్పొచ్చు. అయితే సమ్మక్క వచ్చే ఆ సమయంలో కొంతమంది భక్తులను అక్కడ రోడ్డుపైనే ఆపేయడంతో అక్కడ స్ట్రక్ అయిపోయారు చాలా మంది భక్తులు. సమ్మక్క వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా వదలడంతో జనం ఒక్కసారిగా పోటెత్తారనమాట. అప్పుడు ఇంకా భక్తుల సంఖ్య అనేది నిన్న విపరీతంగా పెరగడానికి అదొక కారణమైంది. అలాగే అందరికీ తెలుసు కదా, 3వ రోజు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజు. నలుగురు దేవతలు కూడా గద్దెలపైన కొలువై ఉన్న ఒకే ఒక్క రోజు, 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే రోజు కాబట్టి ఆ రోజే దర్శించుకోవాలి అని చాలా మంది భక్తులు రావడము, విఐపీలు రావడము. ఇక్కడ అమ్మవారి దగ్గర మేము 3 నిద్రలు చేస్తాము, వారం రోజులు ఉంటామని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా 3-4 రోజుల నుంచి ఇక్కడే ఉండి, వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి నిన్న ఒక్కరోజే దర్శనం చేసుకోవాలని వాళ్ళు కూడా రావడము. ఇలా విపరీతంగా భక్తులు పెరిగిపోవడం నిన్న మీరు కూడా లైవ్లో చూసే ఉంటారు. అయితే జాతర అంతా ముగించుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం భక్తులకి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పాలి. వచ్చేటప్పుడు ఆ వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడము, రోడ్లన్నీ కూడా జామ్ అయిపోవడము. ఇక 2-వే పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళే వాహనాలు అసలు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. ఇక్కడ జాతర చూసుకొని తిరుగు ప్రయాణం అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇటు రూమ్లో కాకుండా, జాతర దగ్గర కాకుండా, రోడ్డు పైన కాకుండా బస్ స్టాండ్లో వాళ్ళ పరిస్థితి అక్కడే ఉండిపోవడం అయిపోయింది. సో కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రయాణికులు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. అడిషనల్ డీజీ ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రయాణికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో క్లియర్ చేద్దాము అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వన్ వే చేసేస్తున్నారు. 2-వే ఉన్న వాహనాలను కూడా ఇప్పుడు 1-వే చేసి అక్కడి నుంచి వచ్చే వాహనాలు ముందు ఇటు 4వ రోజు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ముందుగా ఇటు పంపించేసి ఆ రూట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాహనాలను బయలుదేరి వెళ్లే వాహనాలను భూపాలపల్లి నుంచి వేరే రూట్లో వాళ్ళను జస్ట్ వరంగల్ వరకు పంపించినా చాలు, అక్కడి నుంచి వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోతాము, ముందు మమ్మల్ని ఇక్కడ నుంచి కదిలించే ప్రయత్నం చేయడానికి మొత్తుకుంటున్నారు. ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. చూడాలి, మరొక 2-3 గంటల్లో ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ కావచ్చు. ఆల్ రైట్ సంధ్య, థ్యాంక్ యూ. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.